ఏండోయ్ ఎలా ఉన్నారేటి? మీకేటండి బాబు మహారాజులు మా బ్రహ్మాండంగా ఉంటారు. మీ అందరి కోసం ఓ మంచి పెళ్లికో రెట్టుకొచ్చాను. ఓ పారి ఆ సేవలో పడేస్తారేటి? పెళ్లి ఎవరిదంటారా? మన బాపట్ల జిల్లా రేపల్లి మండలంలోని రాజు కాలువ గ్రామవాసులైన శ్రీ మేడికొండ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి రాణి గారి చిన్నబ్బాయి ప్రవీణ్ పెళ్ళండి. అబ్బాయిని చూసారా? నవ మన్మధుల్లా ఉంటాయంటే నమ్మండి. మనోడికి కుదంతా సిగ్గెక్కువండి. పెళ్ళేటప్పటికి ఓ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నాడు. ఏదేమైనా పెళ్ళంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుంది కదా అని మరి. మాటలో పడే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. అమ్మాయిది ఎక్కడో కాదండి, మన బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం ఆరేపల్లి వాస్తవులైన శ్రీ గుండాల భాస్కరరావు గారు, శ్రీమతి కమలమ్మ గారుల చిన్నమ్మాయి సౌజన్యతో పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందన బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చిన కనపడుతుందండి. ఎందుకంటే అమ్మాయి పెంపకోలాడుతుంది మరి. ఏది ఏమైనా ఈ జంటను చూడాలి కానండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టిన సిలకా గోరింకల్లా ఉంటారండి బాబు. ఇదిగో వీళ్ళిద్దరినే పెళ్ళో చూసి ఆశీర్వద్రేను గాని పెళ్లి అయితే మాత్రం ఈ మే నెల 29వ తారీఖు గురువారం ఉదయం 10:30 ఇంకా పెళ్లి ఎక్కడంటారా? అబ్బాయి స్వగృహనందేనండి, అదే శాంతినగర్ రాజు కాలందే. అలాగే విందు కూడా అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి నవగాయ పిండి వంటలో 4 కూరలతో పాటు ప్రేమ ఆప్యాయతలు కూడా వడ్డిచ్చేస్తారండి మరి. ఎందుకంటే మన మేడికొండ వారి విందంటేనే ఆ మాత్రం అడవాడు ఉంటుందండి. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కట్టేసి మీ పిల్ల జల్లాన్ని తీసుకొచ్చి మన పిల్లోడి మీద 2 అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా దీవించాలని మరి. తప్పకుండా రావాలండి, రాకపోతే మాట వచ్చేద్ది. ఉంటానండి. పెళ్లి పనులు చాలా దిగడిపోయి అవన్నీ సక్కెట్టుకోవాలి కదా మరి.